ఏంటండి నర్రెడ్డి సునీత గారు 30 ఏళ్ల తర్వాత ప్రజాస్వామ్యం బతికింది పులివెందుల్లో చంద్రబాబు నాయుడు బతికిచ్చారని చెప్తుందా? ఎవరైతే నర్రెడ్డి సునీత గారు వాళ్ళ నాన్నగారు చనిపోయి 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అయిపోయాక కూడా ఆయన మరణం మీద ఇంకా నిజాయితీగా పోరాటం చేస్తున్నటువంటి ఆవిడ వాళ్ళ నాన్నగారి మీద అపారమైనటువంటి వారి తండ్రి గారైనటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి గారి మీద అపారమైన హిమాలయాలంతా ఎవరెస్ట్ శిఖరం అంత ప్రేమతో ఆవిడ పోరాటం చేస్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు అంతా వచ్చి 2019 కదా, 2019 24 కదా జగన్మోహన్ రెడ్డి గారు అధికారం నిలబెట్టింది. అంత వాళ్ళ నాన్నగారే కదా పులివెందులు చూసింది, వైఎస్ వివేకానంద రెడ్డి గారే కదా మొత్తం అంతా ఎలక్షన్లు అసెంబ్లీలు నడిపింది, మొత్తం అంతా కూడా రాజకీయం నడిపింది ఆయనే కదా. అంటే వాళ్ళ నాన్నగారినే తప్పు పడుతుంది అనమాట ఆవిడ. అంటే వాళ్ళ నాన్నగారు కూడా బోలని పాపాలు చేశారని చెప్పి ఆవిడ సునీత గారు చెప్తుందా? ఏంటి దాని అర్థం ఏంటి? కాదండి మీరు అంటున్నారు కదా సునీత గారు, దాని అర్థం ఏంటి? 30 ఏళ్ళ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు లేడు కదా, 6 ఏళ్ల క్రితమే కదా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చింది. అంటే మిగతా 24 ఏళ్ళు నర్రెడ్డి సునీత రెడ్డి గారి యొక్క తండ్రి గారైన వైఎస్ వివేకానంద రెడ్డి గారు ప్రజాస్వామ్యాన్ని చంపేశాడని చెప్తుంది ఆవిడ. ఏం చెప్తుంది? వాళ్ళ నాన్నగారి శత్రువు వైఎస్ వివేకానంద రెడ్డి గారి శత్రువు అయిన చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యాన్ని పులివెందులో బతికిచ్చారు, మా నాన్న చంపేస్తే అని చెబుతుందా? 30 ఏళ్లలో 24 ఏళ్ళు మా నాన్న, ఒక 6 ఏళ్ళు మా అన్నయ్య చంపేసేస్తే ప్రజాస్వామ్యాన్ని పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు బతికిచ్చాడని చెప్తుందా? ఏంటి దాని అర్థం ఏంటి?